హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు 9th డే డైట్ చేస్తున్నాను. అంటే 9వ రోజు డైట్ చేశాను. ఎప్పట్లాగే ఉదయం 6 గంటలకు వేడి నీళ్ళు తాగి ఎక్సర్సైజ్, యోగా, ప్రాణాయామం, మెడిటేషన్ ఇవన్నీ 1 అవర్ చేశాను. చేసి 1/4 అవరు రెస్ట్ తీసుకున్నాను. తర్వాత 7:15కి తులసి ఆకులు ఎండబెట్టి అవి కషాయం చేసుకున్నాను. అందులో అలాగైనా తాగొచ్చు, తాగలేని వాళ్ళు కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు, చక్కెర అయితే వద్దు. తర్వాత 8:30కు డ్రై ఫ్రూట్స్ షేక్ తీసుకున్నాను. అందులో 5 బాదామి, ద్రాక్షలు ఇవన్నీ తీసుకున్నానండి. డ్రై ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చు. ఇవన్నీ మిక్సీకి వేసుకొని ఓట్స్ ఒక 4-5 స్పూన్లు వేసుకున్నాను. 5 స్పూన్లు వేసుకున్నాను. ఇందులో మీరు షేక్ తీసుకునేప్పుడంతా ఒక యాలక్కాయ వేసుకోండి. యాలక్కాయ గురక వచ్చే వాళ్ళకి గురక అరికడుతుంది. 5 స్పూన్లు వేసుకున్నానండి. ఎందుకు టిఫిన్కి అదే అన్నమాట. ఓట్స్ వేసుకుంటే డ్రై ఫ్రూట్స్ షేక్లో అది టిఫిన్ లాగా అయిపోతుంది, ఆకలి తీరుతుంది. అందులో ఒక తిప్పుకున్నాక డ్రై ఫ్రూట్స్, ఓట్స్ అంతా, ఆ తర్వాత పాలైనా నీళ్ళైనా పోసుకోండి. అయిందండి. పాలు ఇష్టం లేని వాళ్ళు నీళ్ళు పోసుకోవచ్చు. నేనైతే ఆవు పాలు పోసుకున్నాను. చూడండి, ఒక 1/4 లీటర్ కప్ అది. ఆ 1/4 లీటరు 8:30కు తాగాను. ఇవి తాగితే పొట్ట నిండినట్టు ఉందండి ఫీలింగు. ఇప్పుడు 11 గంటలకు అలా మొలకలు ఎత్తిని తిన్నాను కొన్ని. ఆ మొలకలు రావాలంటే ఒకటి బట్టలో కట్టాలా, లేదా ఇలా ఒక గిన్నెలో నీళ్ళు పోసి ఆ జల్లెడ లాంటిది ఒక గిన్నె పైన పెట్టి అవన్నీ నానబెట్టిన పెసలు వేసి ఒక బట్ట మూత పెట్టి 2 రోజులు విడిసి తీస్తే ఆ చిన్న హోల్స్లు ఉన్నాయి కదా, ఆ హోల్స్లో నుంచి ఫుల్ మొలకలు వస్తాయండి. నేనైతే ఒకే రోజు పెడతాను. అవి ఎక్కువ మొలకలు వస్తే నాకు నచ్చదు. అది కొంచెం ఏదన్నా తినేటప్పుడు చేదు వస్తుందని, దానికని ఒక్కరోజే పెట్టా. మీకు మొలకలు బాగా పెద్దగా రావాలి అంటే 3 రోజులు పెట్టండి. ఆ తర్వాత తీయండి. ఆ కింద హోల్స్లలో నుంచి అందంగా ఏర్లు వచ్చి ఉంటాయి మొలకలు, చాలా బాగుంటాయి. అలా పెట్టేసాను. ఒక్కరోజు పెట్టాను. అవి రోజు తీసుకోకండి. మొలకలు తీసుకోవచ్చు, కొన్ని తీసుకోవచ్చు. మనకు ఆకలి తీరన్నీ తీసుకోవాలంటే ఒక పిడికి తీసుకొని అందులో అలాగైనా తినొచ్చు, లేదా ఒక కొంచెము ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కొంచెం నిమ్మకాయ రసం అంతా పిండి తినొచ్చు. అది ఒక 11 గంటలకు తిన్నానండి. ఇది ఏర్చనగ పప్పు పచ్చడి చేస్తున్నాను. ఆ పచ్చడి ఎందుకంటే దోశలేకి ఈ పచ్చడి చేసి ఒకే దోశ 12 గంటలకు తిన్నాను. ఏమంటే ఈ డైట్లో ఉన్నప్పుడు ఒళ్ళు వీక్ అయిపోతుంది. వీక్ అవనీయకుండా మంచి ఫుడ్ తీసుకోవాలంటే మనము కొంచెం ఆకలి అనిపించినప్పుడంతా హెవీగా తీసుకోకూడదు, కొంచెం తీసుకోవాలి. అప్పటికి ఆకలి తీరేటట్టు మాత్రమే తీసుకోవాలి. ఒక 5-6 సార్లైనా పర్వాలేదు. ఇప్పుడు ఏర్చనగ పప్పులు వేయించి పెట్టుకున్నాను. 5 తొక్కలు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి నేనైతే 10 వేసుకున్నాను. ఇవి కారం ఉండవు.
అందుకు 10 వేసుకున్నాను. కారం తినే వాళ్ళు అయితే వేసుకోండి, లేదంటే తక్కువ వేసుకోండి, పర్వాలేదు. ఇది వచ్చి ఏరుశనగపప్పు పచ్చడండి, ఇది చట్నీ కాదు. టమోటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేయించుకొని మిక్సీకి వేసుకుంటాను. ఇవి చేసుకొని ఒకే ఒక దోశ 12 గంటలకు తిన్నానండి. 11 గంటలకి మొలకెత్తనాలది ఒక పిడికిడి కూడా లేదు. అందుకు ఆకలి అనిపించి 12 గంటలకు ఒక్క దోశతో ఇవి తిన్నాను. మీరు తినాలనుకుంటే 2 దోశలైనా తినొచ్చు. టమోటాలు, చింతపండు ఆయిల్లో వేయించుకున్నాను. చూడండి, కొంచెం బాగా మగ్గాలి, లేదంటే పచ్చి వాసన వస్తుంది.